హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన నేడు ఎన్టీఆర్ లాగానే మే 28న మరో మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి. ఆయనది 130వ జయంతి. ఎన్టీఆర్ కన్నా ఆయన 27 పెద్దవాడిగా పుట్టినటువంటి ఆ సురవరం ప్రతాపరెడ్డి గారి 130వ జయంతి జీవిత విశేషాలను ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన సన్నిధానం నరసింహశర్మ వారు అందజేయగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తున్నాను వినండి. సురవరం ప్రతాపరెడ్డి 130వ జయంతి మే 28, 2026. తెలుగువారికి వరం సురవరం. ఒకవైపు సామాజిక రంగంలో, ఇంకోవైపు రచనా రంగంలో, మరోవైపు పత్రికా రంగంలో విలక్షణంగా ఒక వైతాళిక స్థాయిలో సేవలందించారు సురవరం ప్రతాపరెడ్డి. తన రచనలతో నాటి సమాజంలో చైతన్యాన్ని పెంపొందించారు. తారీఖులు, దస్తావేజులు అవి కాదోయ్ చరిత్రకర్థం అని శ్రీశ్రీ ప్రవచించారు. చరిత్రకు అర్థం ఇది, పరమార్థం ఇది అని కొత్త దారులు తెరుస్తూ సురవరం ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథాన్ని తీసుకొచ్చారు. నూతన దార్శనిక నేత్రాలతో విశిష్ట అధ్యయనాలు చేసిన సురవరం ప్రతాపరెడ్డి జయంతి మే 28, 2026 130వ జయంతి సందర్భం. ఆయన జీవిత విశేషాలని మన కానమోకు కథావచన శ్రోతలకి ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికను వినిపిస్తున్నాను. ఇక వినండి. సుమారు 1000 సంవత్సరాల తెలుగు జనజీవన విశేషాలకు దర్పణం సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన ఈ గ్రంథం చారిత్రక ప్రాధాన్యాన్ని గమనించి ఆర్ వెంకటరావు ఆంధ్రకా సామాజిక్ ఇతిహాస్ పేరిట దాన్ని హిందీలోకి అనువదించారు. సురవరం రచనల్లో ఇదొక హిమవన్నగ శిఖరమైంది. హిందువుల పండగలు అనే ప్రతాపరెడ్డి మరో రచన మన పర్వదినాల అనుపానులను తెలిపే గ్రంథరాజ్యమైంది. అందులో ఏరువాక ఆ పండుగ అంటే ఏరులు వచ్చే కాలమందు చేసే పండుగ అంటూ కొందరు పండితులు చెబుతున్నారు. అది సరికాదు. ఏరు అంటే నాగలి. నాగలితో మట్టిని దున్నటం ఆరంభించే రోజే ఏరువాక పండుగ అని సురవరం విడమరిచారు. మరెన్నో పర్వ విశేషాలు, సంస్కృతి గర్వ విశేషాలు ఆ పుస్తకంలో మణుల్లా వెలుగుతాయి. వీరు భాషాభిమాని, ఆత్మగౌరవ పతాకధారి కూడా సురవరం. ముడుంబై వెంకట రాఘవాచార్యులు అనే వ్యక్తి నిజాం రాష్ట్రంలో తెలుగు కవులు లేరు అనే అపరిణత భావాన్ని ప్రకటిస్తూ గోలకొండ సంవత్సరాది సంచిక్కు ఒక వ్యాసం పంపారు అప్పట్లో. సురవరం ప్రతాపరెడ్డి దీనిపై గట్టిగా ప్రతిస్పందిస్తూ తెలంగాణలోని ఎంతోమంది కవుల వివరాలను సేకరించి పత్రికాముఖంగా ప్రకటించారు. ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నత స్థాయిలో నిలబెట్టారు. మొత్తానికి మే 28న పుట్టినటువంటి సురవరం, అలాగనే మే 28 పుట్టిన ఎన్టీఆర్, మే 28న పుట్టిన ఎన్టీఆర్, వీరిద్దరూ కూడా ఆత్మగౌరవ పతాకానికి ప్రతీకలుగా నిలిచారు. అలా కేవలం సురవరం ప్రతాపరెడ్డి గారు 57 సంవత్సరాల స్వల్ప జీవన పరిధిలోనే 100 ఏళ్ల సేవా పరిమళాలను పంచిన మహామనీషి సురవరం ప్రతాపరెడ్డి. మనం ఆయన 1896 మే 28వ తారీఖున అనగా 130 సంవత్సరాల క్రితం గద్వాల సంస్థానంలోని బోరవెల్లి గ్రామంలో రంగమ్మ నారాయణరెడ్డి దంపతులకు జన్మించారు. కర్నూలు, హైదరాబాద్, మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలల్లో చదువుకున్నారు.
సంప్రదాయ గ్రంథాధ్యయనము చేశారు. తెలుగు, సంస్కృతం, ఉర్దూ, పారసీ, ఆంగ్ల భాషల్లో జ్ఞానార్జన చేశారు. తెలుగు భాషలో కైతలు కట్టడం ఆరంభించి ప్రతిభా పాండిత్యాలు నిండిన పద్యరచనలు సైతం చేశారు. తేనె తేటల నవకంపు సోనలకున్ సాటి యొగును మా తెలుగు భాషామ తల్లి అని శ్లాఘించిన భాషాభిమాని ఆయన. ఇక్కడ మనకు పోలికగా ఎన్టీఆర్ కూడా తెలుగంటే అభిమాని. ప్రతాపరెడ్డి సంపాదక ప్రతాపాన్ని బహుముఖంగా వెలిగించింది. గోలకొండ పత్రిక సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రచనలు, జాతీయ, అంతర్జాతీయ అంశాలతో విలసిల్లింది ఈ పత్రిక. గోలకొండ కథా సంపుటం, సంపాదకీయాలు పెద్దల కృషి వల్ల వెలికి వచ్చినా ఇంకా ఆ పత్రికపై పరిశోధనలు జరగాల్సి ఉంది. కృష్ణా పత్రికలో రసమంజరి శీర్షికలో కవితలు వచ్చినట్లు గోలకొండ పత్రికలో సారస్వత మందిరం అనే శీర్షికతో కవిత్వాన్ని ప్రకాశింపజేసేవారు ప్రతాపరెడ్డి గారు. 1926 మే 22 సంచికలో బూర్గుల రామకృష్ణారావు రాసిన నవీన పాటలు, అలాగనే ఎంకి పాటలు వ్యాసం విశేషమైంది. 1927 ఆగస్టు 3 సంచికలోని మద్దూరి అన్నపూర్ణయ్య వలసబోయిన బొంబాయి అనే వ్యాసం అనేక చారిత్రక అంశాల కలబోతాది. ఇలాంటి విశిష్ట రచనలు ఎన్నో ప్రచురితమైన గోలకొండ పాత సంచికలు సర్కారీ సంస్థల జమాయిషీలో శిథిల స్థితిలో కొనారిల్లుతున్నాయి. కొంత సొమ్ము మంజూరు చేసి ప్రత్యేక సిబ్బందిని నియమిస్తే వాటిని శాస్త్రీయ పద్ధతిలో రక్షించుకోవచ్చు. సురవరం జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంటే తెలుగు భాష, సాహిత్యం, చారిత్రక వారసత్వాలకు ఎంతో మేలు జరుగుతుంది అని సన్నిధానం నరసింహశర్మ గారు ప్రతాపరెడ్డి గారి 130వ జయంతి సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రతాపరెడ్డి గారు దార్శనికుడు, స్ఫూర్తి ప్రదాత అంటూ గ్రంథాలయ ఉద్యమంలోనూ సురవరం ప్రతాపరెడ్డి ప్రముఖ పాత్ర వహించారని, అందులో భాగంగా రాష్ట్రమంతా తిరిగి ఉపన్యాసాలు ఇచ్చేవారు ప్రతాపరెడ్డి గారని, శ్రీకృష్ణ దేవాలయాంధ్ర భాషా నిలయానికి గ్రంథసేకరణలో ప్రతాపరెడ్డి గారు చాలా శ్రమపడ్డారు. నాంపల్లి, గౌలిగూడ, శాలిబండల్లో పొత్తుపు గుడుల స్థాపకులయ్యారు. అలాగనే 1930లో జోగిపేటలో నిజాం ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. సురవరం రాసిన వందల వ్యాసాలు ఆయన బహురంగ దార్శనికత్వానికి నిదర్శనాలు వంటివి. మొగలాయి కథలను ఆసక్తిదాయకంగా వెలువరించారు ప్రతాపరెడ్డి. భక్త తుకారాం వంటి నాటకాలు రాశారు. పెద్ద బాల శిక్ష తర్వాత జ్ఞానాన్ని అందుకోవడానికి ఉపయోగించే యువజన విజ్ఞానం గ్రంథాన్ని తీసుకొచ్చిన ఘనత మన సురవరం ప్రతాపరెడ్డిదే. ప్రతాపరెడ్డి 1953 ఆగస్టు 25న ఆయన 57 ఏళ్ల జీవితాన్ని ముగించి కీర్తిశేషులైనారు. ప్రముఖ చరిత్రకారులు మల్లంపల్లి సోమశేఖర శర్మ, సురవరం అసమాన అనుపమాన ప్రతిభావంతులు, ఆయన మరణం తెలుగువారందరికీ తీరని లోటు అంటూ ఆ రోజు నివాళులర్పించారు. వనపర్తి నియోజకవర్గం నుంచి హైదరాబాద్ శాసనసభకు ఎన్నికైన సురవరం రాజకీయాల్లో ఇమళ్లేననే భావాన్ని వ్యక్తం చేశారు. రాజుల చరిత్రలు కాదు, మన తాత ముత్తాతలు నడిచి వచ్చిన తోవలు, వారి నిత్య జీవిత విశేషాల సమాహారమే నిజమైన చరిత్ర అని స్పష్టీకరించిన సురవరం తెలుగు సమాజానికి ఒక వరం. ఆయన స్ఫూర్తి నిత్యనూతనం అంటూ సన్నిధానం నరసింహశర్మ గారు సురవరం ప్రతాపరెడ్డి గారి 130వ జయంతి ఆ సందర్భంగా అందజేసిన ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.